నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 16, 2025 దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి, వాటి యొక్క ప్రభావము అన్ని రాశుల మీద ఎలాంటి ఫలితాలు చూపిస్తోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు ధనస్సు రాశిలో ప్రయాణం చేస్తూ పూర్వాషాఢ నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు సింహరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ, బృహస్పతి మిథున రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పట్టి కొంత ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామితో అనుకూల పెరగడంతో పాటు రుణాలు తీర్చేందుకు కూడా కొంత సానుకూలమైన ధన సహాయం లభించబోతోంది. దీంతో పాటు వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయి లాభం రాకపోయినప్పటికీ కొంత లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. 10 రూపాయలకి ఓ 12 రూపాయల లాభం వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట పంచామృతాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే ధనపరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా గోచార రీత్యా ఉంటే కనుక అవి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకైతే ప్రయోజనం ఉంది, కానీ వ్యాపారస్తులతో వ్యాపారం చేసే వాళ్లకు, మిగతా రంగాలలో ఉన్న వాళ్లకు ఏమీ బాగాలేదు. ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతోంది అన్ని రంగాల వాళ్లకు, ఉద్యోగస్తులకు మినహా. ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, ఇంకా మిగతా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులే ఈ రోజు కనబడుతున్నాయి. శాంతియుతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోధుమలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి విద్య, కళ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు గొప్ప అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మంచి ఆరోగ్యమే మెరుగయ్యేటట్టుగా వస్తోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. పరిహారంగా లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకొని ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయను కనుక అక్కడ ఒకటి దానంగా ఇచ్చి, ఒకటి స్వామివారికి కనుక ఇచ్చినట్టయితే కనుక, అంటే కొబ్బరికాయ కొట్టినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.